అన్నా జర తప్పుకోరాదే, పంచాయతీ పోరులో బుజ్జగింపులు, పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల ప్రయత్నాలట. 3వ తారీఖు రేపటికి ఫస్ట్ విడత సర్పంచ్ స్థానాలకు వేసిన నామినేషన్లు ఎవరెవరైతే వేశారో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి 3వ తేదీ లాస్ట్. ఇక సెకండ్ విడత 14వ తేదీ జరిగే ఎన్నిక కోసం నామినేషన్లు షురూ అయినాయి. ఇక 3వ విడత కోసం ఇంకా షురూ కావాల్సింది, అది 17వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళని బతిలాడుతురట, అన్నా జర తప్పుకోరాదే, 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, ఇవాళ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి నేను పోటీలు ఉంటా, నాకు సపోర్ట్ చేయి, ఇట్లా చాలామంది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, డబ్బులకో దేనికో దానికో లొంగిపోయి. ఇగో ఏమంటారట, అన్నా ఇవి చేతులు కాదే కాళ్ళు అనుకోవే, ఈ ఒక్కసారి నన్ను సర్పంచ్ అయ్యే అవకాశం ఇయ్యవే, నువ్వు ఒక్కడివి తప్పుకుంటే చాలే, మంచి మెజారిటీతో గెలుస్తా, మిగతా వారు అసలు నాకు పోటీలోనే కాదంటురట. ప్రతి ఊర్లో ఉండే భాగవతమే ఇది. పెద్దపల్లి జిల్లాలో 5గురు బరిలో ఉన్న గ్రామ పంచాయతీలో ఒక పోటీదారు రిక్వెస్ట్ చేస్తుండట. ఇగో ఇంకో దగ్గర మెదక్ జిల్లాలో అట, అరే తమ్మి, మన పార్టీ మద్దతుదారులైన మీరిద్దరూ పోటీలో ఉంటే ఓట్లన్నీ చీలిపోతాయి బాయ్, మీ ఇద్దరూ నష్టపోతారు, అవతలోడు లాభపడతాడు, నువ్వే పెద్ద మనసు చేసుకుని నామినేషన్ ఉపసంహరించుకో. ఇది అన్ని పార్టీలలో నడుస్తున్నది. వరంగల్లో ఇంకొక ఆయన, మీ ఇద్దరూ నాకు ఇష్టమే, కానీ ఎదుటి పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు, వాని దగ్గర పైసలు బాగున్నాయి, ఆయన్ని తట్టుకోవడం నీ వల్ల కాదని ఆయన, ఈసారికి ఇగో వానికి మద్దతు వాని దగ్గర మస్తు బొచ్చడు పైసలు ఉన్నాయి, వాడు ఓటుకు 2000 5000 ఇవ్వగలుగుతాడు, నువ్వు ఇయ్యలేవరా నాయన, నువ్వు ఓడిపోతావురా అని ఒక పార్టీ కూడా అంటున్నట. ఖచ్చితంగా గెలుస్తాడు, వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు నీకే సహకరిస్తాడు. ఇది ఒకటి ఉంది కదా, ఎంపీటీసీలు ఉన్నాయి కదా, నువ్వు సర్పంచ్ వదులుకో, నీకు ఎంపీటీసీ నీకే అని. ఇది ప్రతి గ్రామంలో నడిచే ఈక్వేషన్ ఇదంతా కూడా. ఇగో ఒక్కరే నిలిచారు, తొలి విడతలో 129 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనాయట. ఉపసంహరణ తర్వాత మరింత పెరిగే అవకాశం అట. ఇంతమంది ఎట్లా ఉపసంహరించుకుంటున్నారు, అసలు ఇన్ని ఏకగ్రీవం ఎట్లా అవుతున్నాయి, మొత్తం పైసలే. ఇగో చూడు, పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి విడత 129 చోట్ల సర్పంచ్ అభ్యర్థులుగా ఒకరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేశారట. దీంతో ఆ స్థానాలన్నీ ఏకగ్రీవం కాబోతున్నట్టుగా సమాచారం. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శనివారం అంటే నవంబర్ 29తో తొలి విడత పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 4231 సర్పంచ్ పదవులకు గాను సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 22230 మంది మిగిలారు. ఈ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉందట. సర్పంచ్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పంచాయతీలు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 30 చోట్ల ఒక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలైనవి. తర్వాతి స్థానాల్లో వికారాబాద్ 16, నిర్మల్ 9, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట్, నిజామాబాద్, సిద్దిపేటలో 6, జనగామ కామారెడ్డిలో 5, ఖమ్మం రాజన్న సిరిసిల్ల రంగారెడ్డిలో 4, భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూలు వనపర్తిలో 3, మహబూబ్ నగర్ మంచిర్యాల సంగారెడ్డి వరంగల్లో 2 చొప్పున, హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి మహబాద్ ములుగులో ఒక్కొక్కటి చొప్పున అక్కడ ఆయా జిల్లాల్లో ఏకగ్రీవమైనయట. సో ఇట్లా ఈ ఎలక్షన్స్ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇగో ఏకగ్రీవానికి 50 లక్షలట. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్గూడెం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవానికి ఒప్పందం కుదిరిందట. 4 అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిరట. సర్పంచ్ ఉప సర్పంచ్ 2 వార్డులను ఏకగ్రీవం చేయడానికి నిర్ణయించిరట. సర్పంచ్ పదవికి 50 లక్షలు, ఉప సర్పంచ్ పదవికి 10 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదిరిందట. చూసుకోరు ఎట్లుందో కథ. ఇగో సర్పంచ్కి 30 లక్షలు, ఉప సర్పంచ్కి 5,20,000 తండాల్లో జోరుగా పంచాయతీ పదవులకు వేలంపాటలు. ఆ తాండాలో సర్పంచ్ స్థానాన్ని ఒకరు 30 లక్షలకు దక్కించుకున్నారు. ఉప సర్పంచ్ పదవిని మరో వ్యక్తి 5,20,000 పాడుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఒక తాండాలో ఏకగ్రీవం కోసం వేలంపాట వాడిరట. ఇక్కడే కాదు, జిల్లాలోని పలు చోట్ల సర్పంచ్ పదవి కోసం వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. గాంధారి మండలంలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే మండలంలో మరో 2 తాండాల సర్పంచ్ పదవులను కూడా ఇద్దరు 9 లక్షలు 6 లక్షలకు పాడి దక్కించుకున్నారు. వేలంలో పాడుకున్న వారికి ఆయా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేస్తామని చెబుతున్న తాండాల పెద్దలు ఇతరులు అక్కడ నామినేషన్ వేయకుండా కట్టడి చేస్తున్నారట. ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి ఇవి, ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారంటే ప్రజలకు ఇందులో భాగస్వామ్యం లేదు. యాక్చువల్గా ప్రజలకు చెప్పి చేయరు. ఎవడెవడైతే పోటీలో ఉంటారో, సామాన్య జనం ఎందుకు పోటీ చేస్తారు, వాళ్ళు పాపం వాళ్ళు ఎలక్షన్స్ వస్తాయేమో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వాళ్ళు చూస్తుంటారు.
సరే డబ్బులు ఈ కథ వ్యవహారం నడిచినా కూడా ఎలక్షన్లు జరగాలనుకుంటారు. కానీ ఎవడెవడైతే నలుగురు ఎదురు పోటీ చేస్తారు కదా గ్రామంలో, పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ పెద్ద మనుషులు ఈ నలుగురు ఎదురు ఏకమైతే కథమే, ఎలక్షన్ ఏకగ్రీవం. సింపుల్, అంతే కదా. అంతకుమించి ఏముంది? నేను పోటీ చేస్తాను బయటకు వచ్చేటోడు ఎవడు? సో ఇట్లా ఒక 4 గోడల మధ్య ఈ వేలంపాటలు జరిగి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పడేస్తున్నారు. ఏందో ఇది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో. 5 పంచాయతీలకి 133 వార్డులకు ఎన్నికలు లేవట. నామినేషన్లు దాఖలు కానట్టుగా గుర్తింపు, పత్రాల పరిశీలన పూర్తయింది. అంటే అక్కడ కనీసం నామినేషన్ కూడా వేయలేదట. తొలి విడత ఎన్నికలు నిర్వహించబోతున్న 4236 పంచాయతీలకు గాను 5 సర్పంచ్ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదట. అలాగే వార్డులకు సంబంధించి 133 చోట్ల నామినేషన్లు వేయలేదట. మిగిలిన 37,179 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇగో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పంచాయతీ 30 వార్డులకు ఎలక్షన్స్ లేవట. మంచిర్యాలలో 3 పంచాయతీలు 34 వార్డులకు ఎలక్షన్స్ లేవట. నిర్మల్లో ఒక పంచాయతీ 7 వార్డులకు ఎలక్షన్స్ లేవు. వికారాబాద్లో 19 వార్డులకు, జనగామలో 10 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ అసలు నామినేషన్ దాఖలు కాలేదట. మరి కారణాలు ఏంటో. సో ఇది ఎలక్షన్స్కి సంబంధించిన సీన్ సితారా అన్నమాట. ఇది నడుస్తున్నది, ఖర్చులు అయితే బాగానే పెడుతున్నట్టు కొడుతున్నది.